రాములమ్మ అనే తను 40 to 45 ఏజ్ ఫిమేల్ పేషెంట్ మా క్యాజువాలిటీకి ఒక 20 days బ్యాక్ అన్కాన్షియస్ లైక్ కోమా స్టేజ్లో సివియర్ బ్లీడ్ తోటి కోమా స్టేజ్లో ఎలాంటి రెస్పాన్స్ లేకుండా చాలా తక్కువ బీపీ అండ్ సాచురేషన్స్ తోటి క్యాజువాలిటీకి రావడం జరిగింది. మేము థరో ఎగ్జామినేషన్ చేసిన తర్వాత సిటీ బ్రెయిన్ తీస్తే చాలా పెద్ద ఈడిహెచ్ ఉంటాయి బ్రెయిన్లో అండ్ ఫేషియల్ బోన్స్ మల్టిపుల్ బోన్స్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి అండ్ ఫేస్ పైన చాలా పెద్ద గాయం ఉంది. చాలా అన్రెస్పాన్సివ్గా అన్కోహరెంట్ లైక్ ఎలాంటి రెస్పాన్స్ లేకుండా వస్తుంది. మేము తర్వాత ట్రీట్మెంట్ చేసి స్కాన్స్ చేసి సమస్యలను గుర్తించి దానికి కావాల్సిన ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత అండ్ ఫేస్కి సంబంధించి ఏమేమి కావాలో వాటికి సూచర్స్ అవన్నీ వేసిన తర్వాత బ్రెయిన్కి సంబంధించి న్యూరో సర్జన్ ఆధ్వర్యంలో అండ్ జనరల్ సర్జన్ సంబంధించి అండ్ ఫిజిషియన్ అండ్ క్రిటికల్ కేర్ అంతా టీమ్ వైజ్గా హార్డ్ వర్క్ చేసి ఈరోజు తనని విత్ ఫుల్లీ కాన్షియస్ అండ్ ప్రతిదీ ఆమె జరిగిన ప్రతి విషయం గుర్తుండే విధంగా చేసి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. తనది తెలకపల్లి దగ్గర రాయషేడ్ అనే ఒక విలేజ్. సో తనకి ఎలా జరిగింది అంటే తను ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటుంది తెలకపల్లిలో. అన్నోన్ పర్సన్ వచ్చేసి ఒక వుడెన్ స్టిక్తో కొట్టి తనని చాలా కొట్టి తన పైన ఉన్న ఆర్నమెంట్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో ఇలాంటివి కాకుండా ఉండడం కోసం కొంచెం కేర్ఫుల్గా ఉంటే కూడా మంచిదని చెప్పేసి చెప్తున్నాను. సో ఇప్పుడు రాములమ్మకి సంబంధించి రాములమ్మ ఫుల్లీ రికవర్డ్. సో రాములమ్మకి ఇంకా మళ్ళీ యథావిధిగా టైంకి తీసుకొచ్చారు. గోల్డెన్ అవర్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకురావడం జరిగింది కాబట్టి సో రాములమ్మని మనం సేవ్ చేయగలిగినాం. సో ఎవ్రీవన్ ఇక్కడ ఎన్ఎంస్ హాస్పిటల్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సర్జరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిటికల్ కేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జరీ, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ 24/7 రౌండ్ ది క్లాక్ ఎవ్రీ మినిట్ అవైలబుల్ ఉండడం వల్ల మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ టీమ్ ఆఫ్ సిస్టర్స్ అండ్ టీమ్ ఆఫ్ ఎవ్రీ ఓటీ టెక్నీషియన్స్, టీమ్ ఆఫ్ అనస్థెటిస్ట్, టీమ్ ఆఫ్ క్రిటికల్ కేర్ వల్ల అందరు డాక్టర్స్ వల్ల ఈరోజు స్టాఫ్, ఫ్రంట్ ఆఫీస్ స్టాఫ్ అండ్ ఎవ్రీవన్ వల్ల ఈరోజు రాములమ్మని మేము బతికించి మంచి చేసి ఇంటికి పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అండ్ రాములమ్మకు ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ సన్ మాటలలో విన్నాం. అమ్మ పేరు రాములమ్మ, మాది రాకంట గ్రామం, తెలుగు మండలం. ఆమె తెలకపల్లిలో వర్క్ చేసుకుంటుంటే అన్నోన్ పర్సన్ వచ్చి కొట్టేసి ఆభరణాలు గుంజుకొని పోయడం జరిగింది. మేము టైంకి ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు సేవ్ చేయడం జరిగింది మా మమ్మీని. అప్పుడు ఎమర్జెన్సీలో అయినా హాస్పిటల్ వెళ్తుంటే పక్కన నేను హాస్పిటల్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ హరికాంత్ రెడ్డి సార్ వాళ్ళు మా మమ్మీకి చాలా మంచిగా ట్రీట్మెంట్ చేశారు. ఇప్పటివరకు మేము 16 days అవుతుంది ఇక్కడ ఉండడం. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చాలా మంచిగా ట్రీట్మెంట్ చేశారు. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా రెస్పాన్స్ అవుతున్నారు అండ్ మా మమ్మీని బాగా సేవ్ చేసి మాకు అప్పచెప్పారు సార్ హరికాంత్ సార్ రెడ్డి సార్. థ్యాంక్ యూ.